హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో అబీగయీలు అనే స్త్రీ జీవితం గురించి తెలుసుకుందాము. అబీగయీలు అంటే దావీదు అక్క గురించి కాదు, నాబాలు భార్య అయిన అబీగయీలు గురించి. ఈమె గురించి 1 సమూయేలు 25వ అధ్యాయంలో కనిపిస్తుంది. సమయం కేటాయించి చదవడానికైతే ప్రయత్నం చేయండి. సమూయేలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడుకొని సమూయేలు గురించి ఏడుస్తున్నారు. రామాలో ఉన్న అతని నివాసం దగ్గర సమూయేలుని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అనే అరణ్యానికి వెళ్ళాడు. అయితే కర్మేలులోని మాయోను అనే ప్రాంతంలో నాబాలు అనే ఆస్తి గలవాడు బహుభాగ్యవంతుడు ఒకడున్నాడు. 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయి. నాబాల్కి ఒక భార్య ఉంది. ఆమె పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి కలిగింది. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసు. కానీ నాబాలు మోటువాడు, ఇంకా దుర్మార్గుడు. ఇతరులు చేసిన మేలుని గుర్తుంచుకునేవాడు కాదు. తన భార్యను ఎవరితో మాట్లాడనిచ్చేవాడు కూడా కాదు. నాబాలు కాలేబు సంతతివాడు. గొర్రెల బొచ్చు కత్తిరించడానికి కర్మేలులోకి వెళ్ళాడు. దావీదు అతని సేవకులు నాబాలు గొర్రెల మందకు అపాయం కలగనివ్వకుండా చూశారు. అంటే దావీదు నాబాలుకు మేలు చేశాడు. అయితే దావీదు తన సేవకులను పిలిచి నాబాలుతో ఇలా చెప్పమని చెప్తాడు. దావీదు అప్పటికి అరణ్యంలో ఉన్నాడు. తన పనివారిలో 10 మందిని పిలిచి నా పేరు నాబాలుకు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి, నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉన్నప్పుడు మేం వారికి ఏ కీడు చేయలేదు. వాళ్ళు కర్మేలు ప్రాంతంలో ఉన్నప్పుడు వారి గొర్రెలలో ఏది పోగొట్టుకోలేదు. అంటే తోడేళ్ల నుండి, సింహాల నుండి, ఎలుగుబంట్లు అనేవి అడవిలో గొర్రెలను తినకుండా దావీదు సేవకులు ఆ ప్రాంతంలో సంచరించేవాళ్ళు. నీ పని వాళ్ళని అడిగినా వాళ్ళు కూడా నీకు ఇలాగే చెప్తారు. కాబట్టి నా పని వాళ్ళకి దయ చూపించు. శుభదినాన మేము వచ్చాం కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకు నీ కుమారుడైన దావీదుకు ఇమ్ము అని దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నీ నాబాలుకు చెప్తాడు. అయితే దావీదు చెప్పిన మాటలన్నీ నాబాలుకు చెప్పగా నాబాలు లెక్కలేనట్టుగా దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచిపోయిన సేవకులు ఇప్పుడు అనేకులున్నారు. అంటే సౌలు దగ్గర నుండి దావీదు పారిపోయి వచ్చాడు అని చెప్తున్నాడు. నేను సంపాదించిన అన్నపానాలను నా గొర్రెబొచ్చు కత్తిరించే వాళ్ళ కోసం వధించిన పశుమాంసాన్ని తీసి నాకెవరో బొత్తిగా తెలియని వాళ్ళకి నేను ఎలా ఇస్తాను అని అంటున్నాడు. అంటే దావీదు నాకు తెలియదు, నాకు తెలియని వ్యక్తులకు నేను ఎలా ఇస్తాను అని దావీదు దాసులతో చెప్తాడు. ఈ మాటలన్నీ విన్న దావీదు సేవకులు దావీదు దగ్గరకు వచ్చి ఇలా చెప్తారు. నాబాలు చెప్పిన విషయాన్ని దావీదుకి చెప్తారు. అయితే దావీదు తన సేవకులతో చెప్తున్నాడు, మీ కత్తులు ధరించుకోండి అని చెప్పగా దావీదుతో పాటు 400 మందికి పైగా నాబాలును చంపడానికి బయలుదేరతారు. 200 మంది సామాల దగ్గర కాపలాగా ఉంటారు. నాబాలు సేవకులలో ఒకడొచ్చి ఈ విషయం అంటే దావీదు సేవకుల మధ్య నాబాలు మధ్య జరిగిన విషయం చెప్తాడు. తన భార్య అయిన అంటే నాబాలు భార్య అయిన అబీగయీలుకు చెప్తాడు. మేము అరణ్యంలో గొర్రెలు కాసే సమయంలో దావీదు సేవకులు మాకు ఎలాంటి అపాయాన్ని కలుగనివ్వకుండా మమ్మల్ని అంటే మేము గొర్రెలను కాసినంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు అని పనివాడు చెప్తాడు. అయితే ఇప్పుడు నాబాలు చేసిన దానికి అతని ఇంటి వారికి కీడు చేయాలని దావీదు నిశ్చయించుకున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది బహు జాగ్రత్తగా ఆలోచించు. మన యజమాని పనికి మాలిన వాడు అని తన పనివానికి కూడా తెలిసింది. ఆ సమయంలో అబీగయీలు జ్ఞానం కలిగి నాబాలుతో ఏం చెప్పకుండా దావీదు నాబాలును ఆహారం అడుగుతాడు. ఆ ఆహారం అనేది అబీగయీలు తన పని వారితో ముందు పంపించింది. ఆమె తర్వాత వస్తుంది. త్వరపడి 200 రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసాన్ని, 5 మానికల వేచిన ధాన్యాన్ని, 200 అంజురపు అడలను గాడిదల మీద ఎక్కించి అవి ఉంచి తన పనివారిని ముందుకు పంపిస్తుంది. ఎందుకంటే దావీదును ఎదుర్కోవడానికి పంపిస్తుంది. గాడిద మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వస్తుండగా దావీదు అతని జనులు అబీగయీలుకు ఎదురవుతారు. ఆమె వారిని కలుసుకుంటుంది. దావీదు అప్పటికి మనసులో ఏమనుకుంటున్నాడంటే అబీగయీలు రాకముందు ఇలా అనుకుంటున్నాడు, నాబాలకు కలిగిందంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తంతా నేను వ్యర్థంగా కాస్తూ వచ్చాను. నేను నాబాలకు ఉపకారం చేస్తే నాబాలు మేలు గుర్తుంచుకోకుండా అపకారం చేశాడే అని మగపిల్లాన్ని ఒక్కడిని కూడా బ్రతకనివ్వను. తెల్లారే సమయానికి ఈ పని జరగాలి అని అనుకుంటాడు. లేదా దేవుడు మరింత గొప్ప అపాయాన్ని దావీదు శత్రువులకు కలుగజేస్తాడు అని ప్రమాణం చేశాడు. అయితే అబీగయీలు ఎప్పుడైతే దావీదును కనుగొనిందో గాడిద మీద నుండి దిగి సాష్టాంగ నమస్కారం చేసి
అతని పాదాలు పట్టుకొని, నాబాలు చేసిన దోషం నాదని భావించు, నేను చెప్పే మాటలు ఆలకించు అని చెప్తుంది. దుష్టుడైన నాబాలు మాటలు పట్టించుకోవద్దు. అతని పేరులోని అతని గుణాన్ని తెలియజేస్తుంది. నా ఏలినవాడు పంపిన పనివాడు నాకు కనపడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్నాపాడు. నీ శత్రువులను నీకు కీడు చేయాలని చూసేవాళ్ళు నాబాలులాగా ఉంటారు. అయితే నేను తెచ్చిన కానుకనేది నా ఏలినవాడవగు నిన్ను వెంబడించే వారికి ఇప్పించు. నీ దాసురాలనైన నా తప్పు క్షమించు. నువ్వు బ్రతికే దినాలంతా నీకు అపాయం కలగదు. నిన్ను హింసించడానికైనా నీ ప్రాణం తీయడానికైనా ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దన్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లుగా ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. ఎంత మేలుకరమైన మాటలు మాట్లాడుతుంది అంటే, కోపంతో ఉన్న ఏ వ్యక్తికి అయినా దయ కలిగేలా మాట్లాడింది. దావీదు ఇలా అంటున్నాడు, నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నువ్వు చూపించిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక అని అంటాడు. సమాధానంగా వెళ్ళమని అబీగయిలు చెప్తాడు. అలా అబీగయిలు ఇంటికి వెళ్తుంది. నాబాల్ దగ్గరికి రాగా, నాబాలు రాజులకు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి తాగి బహు సంతోషంగా మత్తుడై ఉన్నాడు. అయితే తెల్లవారే వరకు అబీగయిలు తన భర్తకు ఏం చెప్పలేదు. ఉదయం నాబాలుకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను చెప్తుంది. అయితే అప్పుడు నాబాలు భయంతో అతని గుండె పగిలిపోయింది, రాయిలా బిగుసుకుపోయాడు. 10 రోజులైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా నాబాలు చనిపోయాడు. అంటే దావీదు చేసిన ఉపకారాన్ని మర్చిపోయాడు కదా నాబాలు. అయితే నాబాలు చనిపోయాడని దావీదు విని, యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక అని దావీదు అన్నాడు. తర్వాత దావీదు అబీగయిలును పెళ్లి చేసుకున్నాడు. ఇలా అబీగయిలు రాజైన దావీదు యొక్క భార్యగా మారింది. ఇదండి ఒక జ్ఞానవంతురాలు, గుణవతి అయిన స్త్రీ అబీగయిలు గురించి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇలా అబీగయిలు జ్ఞానం కలిగి నడుచుకుంది. ఇదండి అబీగయిల్ జీవితం గురించి.